పరమాత్ముడు మన నిత్య సహచరుడైనందును భూత భవిష్యత్ వర్తమానములనన్నింటినీ సంపూర్ణముగా నెరిగియుండును. ఈ విధముగా తన పరమాత్మ రూపమునని కర్మఫల ప్రదానము చేయుచున్నందు అతని అనుమతి లేనిదే గడ్డిపోచయు కదలదు. జీవులందరూ తమకు తగినటువంటి స్వతంత్రతను ఒసగబడిన్నారు. కాని అట్టి స్వతంత్రతను దుర్వినియోగపరచుటనున్నది వారికి దుఃఖకారణమే కాగలదు. భక్తులైన వారు తమకు ఒసగబడిన స్వతంత్రతను దుర్వినియోగపరచనందున భగవానుని ఉత్తమ సంతానమయ్యున్నారు. స్వతంత్రతను దుర్వినియోగపరచేడి ఇతరులందరూ కాలముచే దుఃఖములకు గురిచేయబడుదురు. ఈ విధముగా కాలము బద్ధజీవులకు సుఖదుఖములు రెండింటినీ ఒసగుచుండును. అట్టి సుఖదుఖములు కాలాధీనములు. సుఖదుఖములు కాలాధీనమైనందున మనము కోరకనే దుఃఖములు ప్రాప్తించున్నట్లుగా సుఖములు కూడా కోరకనే సంప్రాప్తించగలవు. అనగా ఎవ్వరునూ భగవానునికి మిత్రులుగాని శత్రువులుగాని కారు. ప్రతి ఒక్కరునూ తమ విధి ప్రకారమే సుఖదుఖములననుభవించుచున్నారు. అటువంటి విధి అనునది పరస్పర సాంగత్యము వలన జీవుల చేతనే కలుగుచున్నది.